ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము పాంప్లెట్లో వేసిన ప్రకారంగా మన మధ్యకు ఖమ్మం నుండి దైవజనులు బోయోజుగా పాస్టర్ గారు మన మధ్యకు ఇచ్చున్నారు. దేవుడు ఆయన క్షేమముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన ప్రయాణం అంతట్లో కృపతో మన మధ్యకు ప్రభు నడిపించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభుకి మహిమ కలుగును గాక. దైవజనులకు సాధుగా మనము ఈ యొక్క సమయాన్ని మనము త్వరగా అప్పగిద్దాము. ఎందుకంటే చాలా దూరం నుంచి మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యం చాలా అమూల్యమైనది కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా నన్ను ఈ ప్రాంతంలో మరి మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించిన మరి దైవజనులు మరి సేవకుల యొక్క ప్రెసిడెంట్ గారు ఆంధ్రే గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూడొచ్చిన వివిధ మండలాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి మరి ఇక్కడ కూడొచ్చిన ప్రతి సేవకులకు నా యొక్క ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరిని దీవించునుగాక. హల్లెలూయా. మరి మీరందరూ మరి ఎంతో కాలంగా సేవలో ఉన్నారు. నేను చాలా మరి మీ తర్వాత వచ్చాను. మరి నేను బయట విషయాలు ఏం మాట్లాడాలి కానీ అక్షరాల మనం ఏదైతే బైబిల్ని చదువుతున్నామో అందులో విషయాలే మనము మరలా మీకు తెలిసిన విషయాలే మరలా నేను మాట్లాడబోతున్నాను. కొత్త విషయాలేమీ కాదు. మరి కాబట్టి మనమందరం సేవకులముగా మనం ఏదైనా నేర్చుకునేది ఉంటే తప్పకుండా మనం నేర్చుకోవాలి. అదే ప్రకారంగా మరి మనకేదన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నట్లయితే తప్పకుండా మరి మీటింగ్ అయిన తర్వాత దానిపైన మనం మాట్లాడదాం. మరి తప్పకుండా మీకున్న మరి ఏ ప్రశ్న అయినా మీరు ఒకవేళ అడగదలుచుకుంటే మరి మాట్లాడదాం దానిపైన. సరే, దానికంటే ముందుగా మనము దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. మరి ఆ ప్రకారంగానే నా పేరు బోయేజు. మరి మీ అందరికీ దైవజనులు మరి పత్రం మీకు ఇచ్చే ఉంటారు, ఈ పోస్టరు. మరి నేను ఖమ్మం పట్టణంలో సేవ చేస్తాను. మరి నేను ఖమ్మం నుంచి మరి మీ మధ్యలోకి రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా యొక్క వయసు 47 సంవత్సరాలు. మరి నేను 2015 నుంచి సేవ చేస్తున్నాను. నేను 98 నుంచి విశ్వాసిని. మరి ఈ విధంగా నా యొక్క సేవా జీవితము, విశ్వాస జీవితము ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఏదేమైనా మరి దేవుడు మనందరినీ ఈ విధంగా సమకూర్చి ఉన్నాడు. మరి ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారై ఉన్నారు. ఎందుకనగా మరి మీ వెనకాల ఒక దేశము లేకపోతే ఒక ప్రపంచం కాదు కానీ పరలోకమే మీ వెనకాల ఉన్నది. నిజమేనండి? నమ్ముతున్నారా? మరి వాక్యంలో రాయబడి ఉన్నది మనము రాయబారులమని. రాయబారి అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి పంపించబడతాడు. మరి ఒక దేశం తరపున అతడు మరి ప్రాతినిధ్యం వహిస్తాడు. మరి మనం ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం? అది ఎన్నడూ గతించని ఒక రాజ్యానికి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మన వెనకాల పరలోకపు సైన్య సమూహం ఉన్నది. దానికంటే ప్రాముఖ్యంగా గొప్ప దేవుడు మన వెనకాల ఉన్నాడు. అంటే మనం ఆ విధంగా నమ్మితే హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు రాయబారులుగా ఎందుకు పంపించాడంటే ఆయన ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని ప్రజలకు బోధించి మరి ఆ యొక్క నిత్యత్వానికి నడిపించమని దేవుడు మనల్ని రాయబారులుగా నియమించి ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రపంచంలో అత్యున్నతమైన మరి గొప్ప పదవి ఏదైనా ఉందంటే అది కేవలం పాస్టర్ మాత్రమే. హల్లెలూయా. దానికి మించిన పదవి మరి ఏది లేదండి. మరి అమెరికా ప్రెసిడెంట్గా ఉండడం కాదు, లేకపోతే ఐక్యరాజ్య సమితిగా ప్రెసిడెంట్గా ఉండడం అది గొప్ప పదవి కాదు. అది కానీ గొప్ప పదవి ఏదైనా ఉందంటే అది ఒకే ఒకటి, ఒక దాసుని, దేవుని యొక్క దాసునిగా ఉండుట, దేవుని యొక్క సేవకులుగా ఉండుట. మరి దేవుడు 5 రకాల పరిచరణ కలిగి ఉన్నాడు ఆయన.
నిజమేనా? ఈ 5 రకాల పరిచర్యలు మరి దేవుని యొక్క రాజ్యానికి నడిపించేదే. హల్లెలూయా. మనం బైబిల్లో చూసినప్పుడు సువార్తికులు, ఉపదేశకులు, కాపరులు, అపోస్తలులు, ప్రవక్తలు, ఈ విధంగా దేవుడు 5 రకాల పరిచర్యను ఇచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఎందుకు 5 రకాలనంటే భౌతిక సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ఈ శరీర సంబంధమైన మట్టి దేహము ఉన్నారండి ఇక్కడే. మరి కొద్దిసేపు ఓపికతో, మరి చాలా వేడిగా ఉన్నది, అయినా సరే మరి మీరు ఓపికతో కొద్దిసేపు వినాలని కోరుతున్నాను. సరే, ఏ విధంగా అయితే మనము ఈ భౌతిక సంబంధమైన శరీరాన్ని ఆహారంతో మనం పోషిస్తామో, అదేవిధంగా ఆత్మ సంబంధమైన శరీరాన్ని కూడా మనం పోషించాలి. హల్లెలూయా. మరి ఈ యొక్క 5 ఏళ్ళు నోట్లోకి పోతేనే ఈ భౌతిక సంబంధమైన శరీరం పోషించబడుతుంది. అలాగనే ఆత్మ సంబంధమైన శరీరాన్ని కూడా 5 రకాల పరిచర్యలు కావాలి. దాని కొరకే దేవుడు 5 మాత్రమే ఉంచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి బైబిల్లో మనము చాలా మంది యొక్క జీవితాలను మనము ఇదివరకే చాలా మంది బోధించి ఉన్నారు. మనం ఎల్లప్పుడూ బోధిస్తూ ఉంటాం. అవి ఎప్పుడు వారి యొక్క జీవితాలు మనకు ప్రేరణగా ఉన్నాయి. అయితే ప్రాముఖ్యమైన కార్యం ఏంటిదంటే, మనము బైబిల్ కంఠోపాఠంగా చూడకుండా ఎంత ఒప్పజెప్పినా, లేకపోతే మనం దాన్ని చూడకుండా ఉప్పు కప్పు రంగు నక్క పోలిక నుండు అని 11 మంది శిష్యులు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎవరు చేయాలి? ప్రపంచంలో ఆయన మరి ఏ రాజకీయ నాయకులను, ఏ మత పెద్దలను పట్టుకు రావట్లేడు, కానీ కేవలం అక్కడున్న 11 మందికి ఆయన తన యొక్క రాజ్యం యొక్క సువార్తనిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి 11 మందితో మాట్లాడుతున్నాడు ఆయన. మీరు సర్వ సృష్టికి వెళ్ళి మరి సువార్తను ప్రకటించమంటున్నాడు. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాటను. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చూడండి, ఇప్పుడు సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఎవరంటే ఈ 11 మంది మరి శిష్యులుగా చేయాలి. మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. మరి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన 11 మంది శిష్యులకు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. హల్లెలూయా. మరి ఎవరైనా సరే దేవుని నమ్ముకోవాలంటే ఇప్పుడు ఏ విధంగా నమ్మాలో, ఏ విధంగా ఆయనని సంప్రదించాలో, ఏ విధంగా దేవుని తెలుసుకోవాలో ఆ విషయాలు ప్రపంచంలో ఉండే ఏ మానవునికి తెలియదు. కానీ ఆయన ఎవరికి తెరిచాడా మార్గాన్ని, ఎవరికి ఇచ్చాడా మార్గాన్ని? కేవలం ఆ 11 మందికి ఇచ్చాడు ఆయన. అంటే మనం తర్వాత దమస్కు మార్గంలో పౌలు గారు కూడా యాడైతాడు. ఆయనతో కలిపి 12 మంది. మరి చాలామంది కొందరు బోధించినట్టుగా బైబిల్లో 13 మంది అపోస్తలులు లేరండి. కేవలం 12 మంది అపోస్తలులు మాత్రమే. హల్లెలూయా. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇప్పుడు మనం అందరము సేవకులము. మరి ఈ కార్యాలు మనం తప్పకుండా వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనగా ఇక్కడ కూర్చున్న మీరు ప్రపంచంలో ఉండే వారందరికంటే మీ ప్రసంగం ద్వారా, మీరు బోధించే వాక్యం ద్వారా, ఏ ఒక్క రాజకీయ నాయకుడి యొక్క ప్రసంగం ద్వారా ఎవరు మారరు, కానీ మీ యొక్క ప్రసంగం ద్వారా మీరు కొందరిని దేవుని రాజ్యానికి నడిపిస్తారు. హల్లెలూయా. మరి మనం మీటింగ్ ఏర్పాటు చేసే లక్షల మంది రాకపోవచ్చు, కానీ ఒక్క ఆత్మ యొక్క విలువ 10,000 ప్రపంచాల కంటే విలువైనది.
మీ దగ్గర 2 విశ్వాసులు ఉన్నారనుకోండి, 20,000 ప్రపంచాలు. 3 ఉన్నారనుకోండి, 30,000 ప్రపంచాలు. చూడండి, ఇప్పుడు ఎవరు శ్రేష్టమైన వారు? ఇక్కడ కూర్చున్న మీరే. దేవుని దృష్టిలో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఆయన నన్ను కూడా మీలో కలుపుకుంటే మన అందరిని ఆయన ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఎప్పుడైనా ఈ విషయం పైన మనం ఆలోచన చేశామా? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో. ఇప్పుడు అపోస్తలుల దగ్గర ఉన్న ప్రతి కార్యము ఆజ్ఞలు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చే జీతము మరణమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ మానవుడైనా ఏం చేయాలి, దేవుని ఎట్లా సంతోషపెట్టాలి, దేవుని ఏ విధంగా ఆరాధించాలనే కార్యాలు కేవలము ఆయన అపోస్తలులకు మాత్రమే ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే వాళ్ళు ఏమన్నారు? మేము ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యానికి ఈ వాక్యానికి మనం ముడిపెట్టి చూసినప్పుడు ఆయన అన్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో. కాబట్టి అపోస్తలుల దగ్గర ఉన్న ప్రతి బోధ, ప్రతి మాట అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. మనము ఏ మాటను కూడా తేలికగా తీసుకొనకూడదు. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ నింపేటప్పుడు అక్కడ ఇంగ్లీష్లో ఆప్షనల్ అని ఇస్తాడు. ఆప్షనల్ అనగా దాన్ని చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు, చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇక్కడ అపోస్తల బోధ అనేది దేవుడు వారికి ఇచ్చిన బోధ అనేది ఆప్షనల్ మాత్రం కాదు. అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఆయన ఏం చెప్పాడో దాన్ని మనం ఖచ్చితంగా చేయాలని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. హల్లెలూయా. సరే, ఇదే మాటను మనం చూస్తాం. ఇందాక మనం మూలవాక్యం చదివాం. ఆ యొక్క లూకా సువార్త 24లో యెరూషలేము మొదలుకొని చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇప్పుడు ఆయన ప్రవక్తల ద్వారా ఏదైతే పలికాడో అవన్నీ ఖచ్చితంగా ఆయన జరిగించాడు ఆయన. కాబట్టి మనం నమ్మాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఏ మాట అయితే ఉందో దేవుడు దాన్ని ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఎందుకనగా మన దేవుడు భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు ఏ మాత్రం గతించవని చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఆయనను పూర్తిగా వాక్య రూపంలో ఉన్న దేవుడుగా మనం నమ్మాలి. ఆ వాక్యం ఖచ్చితంగా మనం చేయాలని మనం నమ్మాలి. హల్లెలూయా. నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును. చూడండి, ఈ వాక్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ కూర్చున్న రాయబారులమైన మనకు చాలా ప్రాముఖ్యమైనది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో మొట్టమొదటిగా బాప్టిజం ఎక్కడ ఇవ్వబడింది చెప్పండి? యెరూషలేములో. నిజమేనా? ఇక్కడ బైబిల్ సెలవిస్తున్నది యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో. చూడండి, ఆ యొక్క మొట్టమొదటి ప్రసంగము ఆ పేతురు గారు 3,000 మందికి ఆ యెరూషలేము పట్టణంలో చేశాడు ఆయన. ఆ 3,000 మంది రక్షింపబడింది యెరూషలేములో. ఆ తర్వాత మనం చూస్తే వారు సమరయ ప్రాంతానికి వెళ్ళారు. ఆ తర్వాత చూస్తే వారు ఎఫెసు పట్టణానికి వెళ్ళారు. ఆ విధంగా వివిధ ప్రాంతాలకు వారు వెళ్ళి సువార్తను ప్రకటించున్నారు. ఇక్కడ ప్రభు ఏదైతే చెప్పాడో అక్షరాల అది జరిగి ఉన్నది. యెరూషలేము మొదలుకొని అని అన్నాడు ఆయన. కాబట్టి యెరూషలేములోనే మొట్టమొదటి మారు మనసు జరిగింది, మొట్టమొదటిగా పాపక్షమాపణ జరిగింది, మొట్టమొదటిగా బాప్టిజం ఇవ్వడం అనేది కూడా అక్కడే జరిగింది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట. హల్లెలూయా. దేవునికి ఒక పేరున్నది.
ఆ పేరులోనే పాప క్షమాపణ జరగాలి అని దేవుడు గట్టిగా నొక్కి వారికి బోధిస్తున్నాడు. ఆయన సమస్త జనములలో ఆయన పేరట ఏదైతే యెరూషలేములో ఆయన పేరు ఉపయోగించబడిందో అదే పేరు సమరయులలో ఉపయోగించబడాలి, అదే పేరు అన్యజనులలో ఉపయోగించబడాలి. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన పేరట అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఉదాహరణకు ఒక బియ్యం బస్తాను దాని యొక్క ముడిని ఒకటి కనుక మనకు దొరికితే అది ఈజీగా మనం ఇప్పేయవచ్చు. లేనట్లయితే ఆ ముడి దొరకకపోతే మనం చాకు తీసుకొని అక్కడ కోయాలి, ఇక్కడ కోయాలి, అవసరమైతే అది రాకపోతే మూదంతా కోసేస్తాం. కానీ ఇప్పుడు యెరూషలేములో ఏం జరిగిందో మనకు తెలిసిందనుకోండి, మిగతాదంతా చాలా తేలికైనది. అసలు యెరూషలేములో ఏం జరిగింది? 2000 సంవత్సరాల క్రితము మొట్టమొదటి ప్రసంగంలో పేతురు ఏం బోధించాడు అనేది ఈరోజు మనకు తప్పకుండా తెలియాలి. ఇది ఏ రాజకీయ నాయకుడికి తెలియకపోయినా బాధ లేదు, కానీ సేవకులు కావాలి. ఇప్పుడు దేవుడు ఆకాశాన్ని వాడుకోలేడా? చంద్రుని వాడుకోలేడా? ఆయన గాడిదకు నోరిచ్చిన వాడు. ఆయన దేనైనా ప్రకృతిలో దేనైనా వాడుకోగలడు, కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు. కానీ ఆయన పోలికలో ఉండే మన ద్వారా తన పరిచయం జరిగించాలనేది అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఇక్కడ దీనదాసులైన మిమ్మల్ని అందరినీ దేవుడు పిలిచాడు. ప్రపంచంలో చాలా మంది మేధావులు ఉన్నారు, అనర్గళంగా మాట్లాడేవారు ఉన్నారు. దేవుడు వారిని పక్కన పెట్టి మన ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన రూపానికి సరిగా లేం, కొందరు ఎత్తుగా ఉన్నారు, కొందరు పొట్టిగా ఉన్నారు. రూపానికి మనం సరిగా లేకపోయినా దేవుడు తన చిత్తాన్ని మన ద్వారానే జరిగిస్తున్నాడు. ఆయన కారణం ఏదనగా తన పోలికలు మనం తయారు చేయబడ్డాం. ఆయన సృష్టిలో దేనైనా వాడుకోగలడు. ఆయన అలాగని ఇక్కడ పామరుడైన పేతురుని ఆయన తన ఆత్మ నుంచి ఇప్పుడు ఆయన ప్రసంగించడానికి అనుమతినిచ్చాడు. ఆయన ఎవరి ముందు? దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేసి అనర్గళంగా మాట్లాడే ఆ పరిచయుల ముందు, శాస్త్రుల ముందు పేతురు ఒక పామరుడు ఏ రోజు కూడా ఏలు ముద్ర అయిన వాడు ప్రసంగం చేస్తున్నాడు. అది పేతురు యొక్క ప్రసంగం అని ఎవరైనా చెప్పగలరా? లేదండి, అది కానే కాదండి. ఆ ప్రసంగం అక్షరాల పరిశుద్ధాత్మది. ఆ ప్రసంగం ప్రభు అయిన యేసుక్రీస్తుది. హల్లెలూయా. అందుకొరకు ఆ 3000 మంది సహోదరుల వారు గుండెలు బాదుకొని వారు ఏడ్చి వారు హృదయంలో కొయ్యబడిన వారై, ఇట్లాంటి పామరుడికి, చదువురాని వారికి ఇలాంటి గొప్ప అభిషేకం ఇచ్చిన దేవునికి మహిమాని చెప్పి వారు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమేం చేయాలి? హల్లెలూయా. సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలుని అడగ్గా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఎవరెవరు పొందాలి? ప్రతివాడు. కాబట్టి చూసారా, ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. మనము ఇండియా వారమైనా, అమెరికా వారమైనా, ఏ దేశానికి చెందిన వారమైనా సరే ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అది ఆజ్ఞది, మొట్టమొదటి ఆజ్ఞ. హల్లెలూయా. అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞది. అది ఆ యొక్క పేతురు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞది. మరి మన మత్తయి సువార్తలు చూస్తే పేతురును ధన్యుడవు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అన్నాడు. ఏంటిది ఆ తాళపు చెవి? అదే నామం. యేసుక్రీస్తు నామాన్ని తెలియపరిచాడు ఆయన. ఆ తాళాన్ని తెరిచాడు ఆయన. 3000 మందిని అందులో లాగి అందులో చేర్చాడు ఆయన. యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం పొందుతున్నామంటే మీరు రక్షణకు గ్యారంటీ. మీరు కడుతున్న ఆ LICకో లేకపోతే దాని ఏమంటారు సార్, లైఫ్ ఇన్సూరెన్స్, పాలసీలకు గ్యారంటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్పిన మాటకి గ్యారంటీ ఉన్నది, దానికి అస్యూరెన్స్ ఉన్నది, దానికి ఆయన గ్యారంటీ. ఆయన హామీ ఇచ్చున్నాడు. ఆయన నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నువ్వు ఏ కార్యం చేయకపోయినా పర్వాలేదు, కానీ కేవలం ఒక చిన్న బాప్తిసాన్ని పొందావా, నేను పాపిని ప్రభు, నా పాపాల కొరకు నువ్వు రక్తాన్ని చిందించావు, ఇదిగో నేను అమాంతంగా నీళ్ళలోకి వస్తున్నాను, నన్ను కడుగు ప్రభు అంటే ఖచ్చితంగా ఆయన నీ పాపాలను కడిగి నేను పరలోక రాజ్యంలో చేరుస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ఈ కార్యాన్ని పక్కన పెట్టి ఏదేదో మన సొంత విధానంలో మనం పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
కాబట్టి సొంత విధానాల ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఇప్పుడు ఈ 3000 మందికి ఇప్పుడు ఆయన ఏం చెప్పాలా? ఏం లేదమ్మా, వారం వారం చర్చికి రావాలి, మరి కానుకలు ఇవ్వాలి, దశమభాగాలు ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి, అంతే ప్రభు నమ్ముకోవడం అంటే అది చెప్పట్లేడు ఆయన. సహోదరులారు, మేము ఏం చేయాలంటే ఏమన్నాడు ఆయన? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు, అది ప్రతి సేవకుడు ఇలాగ చెప్పాలి. పరిశుద్ధాత్మ ఉన్న ఏ సేవకుడైనా సరే తన దగ్గరికి వచ్చే విశ్వాసులకు అదే మాట చెప్పాలి. పేతురులో ఉండి పరిశుద్ధాత్ముడు ఏ మాట అయితే పలికాడో ఈరోజు సేవకులమైన మనలో అదే ఉండి అదే మాట్లాడతాడు ఆయన. వేరే వేరే మాటలు చెప్పాడు ఆయన. ఇదిగో ఈ అరటి పండు తీసుకో, పిల్లలు పుడతారు, ఈ కచ్చిపు పైన పెట్టుకో, నీ రోగాలు పోతాయి. 50 రూపాయలకు 100 రూపాయలకు ఈరోజు అంతా క్రిస్టియానిటీ అంటే బిజినెస్ అయిపోయింది. ఈరోజు మనం చులకనైపోయాం. ఈరోజు పాస్టర్ని నమ్మే పరిస్థితి లేదు. ఏ తండాకు పోయినా, ఏ పల్లెటూరుకు పోయినా పాస్టర్లు అంటే దొంగలుగా చూస్తున్నారు. ఎందుకు? కొందరి వలన మనం అవమానపరచబడుతున్నాం. పేదవారి మధ్యలో సేవ చేస్తున్న మనం అవమానపరచబడుతున్నాం. నాతో ఒప్పుకుంటారా? నాతో అగ్రీనా మీరందరూ? హల్లెలూయా. ఈరోజు వారి గురించి మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. పాస్టర్ మనం చెప్పుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? నూనె డబ్బాలు అమ్ముకోవడమే. పారాచూట్ కంపెనీ పెట్టింది, వాళ్ళకు లాభం ఉందో లేదో కానీ వీళ్ళు మాత్రం ఒక డబ్బాని 200కు 300కు ఖర్చులు కూడా అమ్ముకోవడమే. అంటే ఎట్లా బిజినెస్ అయిపోయింది చూడండి. కానీ సోదరులారా, 30 వెండి నాణాలు కలిగి ఉన్న యూదానే పరలోకం వెళ్ళలేకపోతే కోట్ల రూపాయలు ఉండి అక్కడక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేసి మరి ఎట్లా పరలోకం వెళ్ళాలనుకుంటున్నాడు నాకు తెలియదు. ఎట్లా వెళ్తాడో? 30 వెండి నాణాలైనా మోసుకొని పోలే, పడేసి ఊరేసుకున్నాడు. కానీ కోట్ల రూపాయలు. ఏ సార్, ఆశపరుడు దేవుని రాజ్యానికి రాడని ప్రభు చెప్పాడు. కానీ ఈయన మాత్రం మాయ మాటలు చెప్పి కోట్ల రూపాయలు తీసుకుని పోవాలని అనుకుంటున్నాడు. యూదా కూడా రేపు సిగ్గుపడు. మరొక్కసారి అది నీలాంటోడు చూసినందుకు మళ్ళీ సిగ్గుపడుతున్నా. వద్దురా నాయన, నువ్వు ఉండే ఈ నరకం కూడా నాకు వద్దని అంటాడు. హల్లెలూయా. నిజమండి, వాస్తవం ఇది. ఈరోజు ఇట్లాంటి వారి వలన దేవుని యొక్క వాక్యం అవమానపరచబడుతున్నది. కానీ నిజంగా మీలాంటి పేద సేవకుల మధ్యలో, దీనులైన మీ మధ్యలో ఈ విధంగా మాట్లాడే మరి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజంగా నేను ఇక్కడికి చాలా భయంతో నిలబడి ఉన్నాను. నాకేదో పెద్దగా తెలుసని, నేనేదో పెద్ద పండితుడని, నాకు కొన్ని మాటలు నత్తిగా పోతా ఉంటాయి. సరే, ఏదేమైనా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు అంతే తప్ప నేను గర్వంతోనో లేకపోతే నాకు బాగా తెలిసిన నేను ఇక్కడికి రాలేదండి. ఇదెంతో భయంతో కూడిన కార్యమై ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకొరకే పేతురు ఏమంటున్నాడు? అయ్యా, మేమేం చేయాలి? అప్పుడు ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొందండి, మీ పాప క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రకారంగా ఒకే ఒక బాప్తిసం ఉన్నది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. చూడండి ఒకసారి మనము మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. చూడండి, ఇప్పుడు ఆయన మీరు దయ్యాలను నిలగొడితేనే దేవుని రాజ్యంలో తీసుకొని వస్తా, ప్రవచనాలు చెప్తేనే మీకు పరలోక రాజ్యం ఇస్తా, లేకపోతే మీరు హాస్పిటల్ కట్టిస్తేనో, లేకపోతే మీ దగ్గర 100 మంది ఉంటేనో, లేకపోతే మీ దగ్గర ఏవేవో కార్యాలు ఉంటేనో పరలోకం ఇస్తా అని చెప్పట్లేడు ఆయన. నమ్మి బాప్తిసం పొందినవాడు. చాలా చిన్న కార్యం ఇది. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏ బరువు మోయాల్సిన అక్కర్లేదు. ఒకే ఒకటి చిన్న కార్యం మనం చేస్తే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఎవరైనా చెప్తారా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? యేసు ప్రభు అట్లే అంటాడు సార్, ఆయన మాట ఇచ్చి తప్పిపోతాడని అనేవాళ్ళు ఉన్నారా? ఎవ్వరు ఉండరు. ఈవెన్ దయ్యం కూడా ఆయన ఏం చెప్తాడో అదే చేస్తాడని దయ్యం కూడా నమ్ముతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన రక్షణను ఎక్కడ పెట్టాడు ఆయన? సార్ ఎవరైనా చెప్తారా? రక్షణను ఎక్కడ పెట్టాడు ఆయన? బాప్తిసంలో పెట్టాడు ఆయన. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి మనం మత్తయి సువార్త అందరికీ తెలిసింది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి 30, 40, 50 సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు. మరి మత్తయి సువార్త 7:21లో మనం చూస్తాం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, అద్భుతములు చేయలేదా, స్వస్థతలు చేయలేదా? అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అక్రమం చేయవారులారా,
నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. హల్లెలూయా. మరి వాళ్ళు అన్నీ చెప్పారు కానీ ప్రభువా నీవు చెప్పినట్లుగా ఇదిగో యేసుక్రీస్తు నామంలో లేదా బాప్తిసం పొందితే రక్షింపబడని అన్నావు కదా, మేము కూడా బాప్తిసం పొందాం, మరి మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నామని అన్నారా వాళ్ళు? బాప్తిసం తప్ప మిగతా కార్యాలన్నీ మాట్లాడారు. ఏం సార్? బాప్తిసం గురించి తప్ప మిగతా కార్యాలన్నీ మాట్లాడారు. కానీ యేసు ప్రభు ఇవన్నీ చేస్తే దేవుని రాజ్యం ఇస్తా అని చెప్పలేదు ఆయన. కానీ ఒకే ఒకటి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. హల్లెలూయా. చూడండి బైబిల్లో ఆజ్ఞది అదేనా? 16:16 మళ్ళీ చదవండి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి. అందుకొరకు ఇప్పుడు వీళ్ళు చూడండి, అంత మంచి కార్యాలు చేసిన, అద్భుతాలు చేసిన, ప్రవచనాలు చేసిన వారు, చాలా మంచి కార్యాలు చేసిన దేవుడు వారిని అగ్నిగుండంలో వేస్తున్నాడు. కానీ అదే నమ్మి బాప్తిసం పొంది ఉంటే ఖచ్చితంగా వారు రక్షింపబడేవారు. మరి అద్భుతాలు చేసేవారు బాప్తిసం పొందరా? పొందుతారా లేదా? పొందారు. కానీ అది బైబిల్ ప్రకారంగా పొందలేదు వాళ్ళు. బైబిల్లో ఒకే ఒక బాప్తిసం ఉన్నదండి, దాన్ని మనమందరం గ్రహించాలి. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు అని అన్నాడు ఆయన. అంటే బైబిల్లో నానా రకాలైన బాప్తిసమాలు లేవు. కానీ మనం చూస్తే 4:11 ఆ యొక్క ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, అన్నీ ఒక్కటొకటే ఉన్నాయి. కానీ ఆ ఒక్క బాప్తిసం ఏంటిదనేది ఈరోజు మరి ప్రపంచంలో ఉండే విశ్వాసులు కానీ సేవకులు కానీ దాన్ని తప్పిపోతున్నారు. కానీ మనం పట్టుకోవాల్సింది దాన్ని మాత్రమే. ఎందుకనగా దేవుడు రక్షణను అక్కడే ఆయన దాచిపెట్టాడు. ఆయన ఎక్కడ? బాప్తిసంలో మాత్రమే దాచిపెట్టాడు ఆయన. మనము ఏ మంచి కార్యాలు చేయకపోయినా, ఏ దాన ధర్మాలు మనం చేయకపోయినా, మనము రక్షింపబడాలంటే ఒకే ఒక కార్యము, అదే ప్రభువు చెప్పినట్లుగా మనము నమ్మి బాప్తిసం పొందితే మనం ఖచ్చితంగా రక్షింపబడి దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. ఆ ఎఫెసు పట్టణంలో ఉండే ఆ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. వారికి ఒక పత్రికను రాశాడు ఆయన. ఒకసారి మనం చూద్దాం. అది ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1:13. మీరును సత్యవాక్యమును అనగా, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎఫెసీలకు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన. దయచేసి నేను త్వరగానే ముగిస్తాను, కొద్దిగా ఓపికతో వినాలని కోరుతున్నాను. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ముద్రింపబడితిరి. సత్యవాక్యము. హల్లెలూయా. సత్యవాక్యం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? సత్యవాక్యము అపోస్తలుల దగ్గర ఉన్నది. దయచేసి మైక్ లేకుండా చదవండి ఒకరు. మీరును, దయచేసి మరలా చదవండి. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. ఇప్పుడు మనకు ఈ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారు సత్యవాక్యాన్ని విన్నారు, వారు రక్షింపబడ్డారు, వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు. మరి వారు నమ్మిన సత్యవాక్యం ఏంటిది, వారు ఎందులో విశ్వాసం ఉంచారు, వారు ఏ విధంగా బాప్తిసం పొందారు అనేది, ఎఫెసీలు ఎట్లా పొందారు అనేది మనం ఖచ్చితంగా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇప్పుడు ఈ కార్యం, ఈ మాట అనేది అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1వ వచనంతో ముడివేయబడి ఉన్నది. ఈ 1వ అధ్యాయం 13వ వచనం అనేది ఆ యొక్క అపోస్తల కార్యములు 19వ అధ్యాయంతో ముడిపడి ఉన్నది. వారు విన్న సత్యవాక్యం ఏంటిది అసలు, అది మనకు తెలియాలంటే మళ్ళా మనము ఆ యొక్క అపోస్తల కార్యం దగ్గరికి రావాలి. ఒకసారి మనం చూద్దాం. 1 నుంచి చదవండి. 1 నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు. హల్లెలూయా.
ఇప్పుడు నమ్మడం అన్నా విశ్వసించడం అన్నా రెండు ఒకటే. విశ్వాసం అన్నా నమ్మడం అన్నా రెండు ఒకటే. నమ్మి బాప్తిసం పొందినవాడు అని అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అడుగగా. ఇప్పుడు వీళ్ళెవరు? ఎఫెసీలు. ఇప్పుడు మన ఎఫెసీ పత్రిక 1:13 చదివామా? ఆ 13వ వచనంలో ఉన్న ఎఫెసీలే ఈ 19వ అధ్యాయంలో వారి గురించి ఇక్కడ లేఖనం రాయబడి ఉన్నది. వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే చూడండి, బాప్తిస్మానికి ఒకవేళ ప్రాముఖ్యత లేకపోతే పౌలు గారు ఏం చేయాలండి? ఆయన, మీరు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, చాలా చక్కగా ఆరాధన చేస్తున్నారు, మీరందరూ మోకరించండి, నేను దేవుని చేత పంపబడిన సేవకుడను, నేను ప్రవక్తను, నేను మీ పైన చేతులుంచితే మీరు బాగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలాగా ఆయన చెప్పట్లేడు. ఈరోజు సేవకులు చెప్పినట్లుగా చెప్పట్లేడు ఆయన. ఆయన ఒకే ఒకటి మాట్లాడుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ఎందుకనగా ఒక విశ్వాసి రక్షింపబడాలంటే ఒకే ఒక కార్యం ఉన్నది, మిగతా కార్యాలు కాదండి. మనము ఒకే ఒక కార్యమందు లక్ష్యం ఉంచినప్పుడు మనకు మిగతా కార్యాలన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ చిక్కుముడి కనుక వచ్చిందనుకోండి, మిగతాదంతా ఇప్పేయడం చాలా ఈజీ. కానీ ఇప్పుడు పౌలు గారు ఏదో ఆశీర్వాదాల గురించో లేకపోతే వేరే వేరే కార్యాల గురించో ప్రార్థన గురించో చెప్పట్లేడు ఆయన. నాయనలారా మీరందరూ మోకరించండి, మీకు ఇంకా నేను ప్రార్థనా శక్తిని అనుగ్రహిస్తాను, లేకపోతే ఇంకేదో చెప్పట్లేడు ఆయన. మీరు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మంచి కార్యక్రమాలు జరిగించినా, మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మను పొందాలంటే ఒక కార్యం ఉన్నది. అదే ఇది 19వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సేవకులమైన మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా మనము ప్రతి ఆత్మను, భూమిపైన ఉండే మనుషులందరిని పరలోకానికి తరలించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. మన ఇష్టానుసారంగా మనం తీసుకొని పోలేం. ఇది పరలోకం అనేది ఒక సంత కాదు, అదొక దేశం కాదు. అది ఎందుకు? ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఆయన. ఒకే ఒక రోడ్డు ఉన్నది పరలోకానికి, ఆ రోడ్డు పేరే వాక్యం. నిజమేనండి? మనందరికీ తెలిసింది, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప వేరే వేరే దారులు ఇంకా లేవు. కాబట్టి ఆ దారేంటితో ఇప్పుడు ఆయన గట్టిగా నొక్కి చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు. వింటున్నారు అందరూ? ఓకే, చదవండి సార్. అలాగైతే అడుగగా వారు, చూడండి, యోహాను ఎవరికి ఇచ్చాడు బాప్తిస్మం? యేసుక్రీస్తుకే ఇచ్చాడు. అప్పుడు పౌలు గారు, నాయనలారు మీరు చాలా ధన్యులు, యేసు ప్రభుకి ఇచ్చిన గొప్ప ప్రవక్త దగ్గరే మీరు తీసుకున్నారు, కాబట్టి మీకు ఇంకా బాప్తిస్మం అక్కర్లేదని చెప్పట్లేడు ఆయన. అయితే ఇక్కడ మనం తప్పకుండా గమనించాలి, దాని యొక్క వ్యాలిడిటీ అయిపోయింది. ఎప్పటి వరకు అది? యేసుక్రీస్తు శిలువలో మరణించేంత వరకే యోహాను యొక్క బాప్తిస్మం చెల్లింది. కానీ ఆ తర్వాత మనుషులందరి పాపాల కొరకు, పాప క్షమాపణ కొరకు మన ప్రభువే ఆ మధ్యాకాశంలో ఆయన వేలాడబడి తన రక్తమును చిందించాడు ఆయన. ఆ రక్తం అనేది ఒక పాపిని క్షమించాలంటే, హల్లెలూయా. కాబట్టి యోహాను బాప్తిస్మం ద్వారా అది మన యొక్క పాపాలను క్షమించదు. అంటున్నారు. అదే ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నది. పౌలు తన వెనుక వచ్చు అని యందు, అనగా విశ్వాసం ఉంచవలనని మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చారని చెప్పాను. ఇప్పుడు యోహాను ఎందుకు కొరకు ఇచ్చాడు? కేవలం మారు మనసు కొరకు మాత్రమే. కానీ ఇప్పుడు మనం ఎవరం? మనమందరము పుట్టుకతో పాపులమై ఉన్నాం. కాబట్టి పాప క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం కావాలి. కాబట్టి వారు ఇదివరకే యోహాను యొక్క బాప్తిస్మం పొందిన వారు మరలా ఏం చేశారు? ఇప్పుడు పౌలు గారి యొక్క మాట విని, హల్లెలూయా. చూడండి, మనం చూసాం మత్తయి సువార్తలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో, అందులో ఆయన మొట్టమొదటిగా చెప్పిన కార్యం ఏంటిది? బాప్తిస్మం అనేది మొట్టమొదటిగా చెప్పిన కార్యం. బాప్తిస్మం తర్వాతనే మిగతా కార్యాలు.
అలాగనే ఇక్కడ ఎఫెసులో ఉన్న ఈ 12 మంది పురుషులను ఆయన చూసి, మీరు విశ్వసించినప్పటిని పరిశుద్ధాత్మను పొందితిరా? అప్పుడు వారు అన్నారు, అయ్యా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము ఎన్నడూ వినలేదు. అయితే అప్పుడు ఆయనకు అర్థమైంది, పరిశుద్ధాత్మను మీరు పొందలేదంటే మీరు సరైన బాప్తిస్మాన్ని పొందలేదు అని ఆయన గ్రహించాడు. ఆయన దయచేసి మీ మనస్సును కొద్దిసేపు మరి వాక్యం పైన పెట్టాలని కోరుతున్నాను. మరి పౌలు గారు ప్రత్యేకంగా ఒక విషయాన్ని ఆయన వారికి నొక్కి చెప్తూ ఉన్నాడు. ఆయన, మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదన్నారు. అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారంటే యోహాను బాప్తిసం బట్టి. అంటే యోహాను తన ఎన్నుకోవచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చారని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సత్యవాక్యం అంటే ఏంటిది? ఆ పౌలు గారు ఆ ఎఫెసు పట్టణస్థులతో ఏదైతే చెప్పాడో అదే సత్యవాక్యమై ఉన్నది. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందేదే సత్యవాక్యమై ఉన్నది. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఈ మత్తయి సువార్త 7:21లో ఉన్న ఈ గుంపు అన్ని కార్యాలు చేశారు, కానీ ప్రభువా నువ్వు చెప్పినట్లుగా యేసుక్రీస్తు నామములో మేము బాప్తిసం పొందాం, మాకు పరలోకం ఇవ్వని వారు అడగట్లేరు, కానీ కార్యాలను చూపిస్తున్నారు. అది కాదు, మనం రక్షింపబడే నామము అద్భుతాలు చేసేది కాదు, స్వస్థతలు చేసేది కాదు, కానీ ఒక నామం ఉన్నది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం అనేది అదొక గొప్ప ఆజ్ఞ ఉన్నది. మనం బోధిస్తూ ఉంటాం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని, పాపంలో జీతం మరణమని మనం బోధిస్తూ ఉంటాం. కానీ మనమే దాన్ని ధిక్కరిస్తే దేవునికి సేవకుడా విశ్వాస అనేది స్త్రీయా పురుషుడు అనేది లెక్క కాదు. ఎవరైనా సరే దేవునికి ఒక్కటే. కాబట్టి ముందుగా సేవకులమైన మనము ఆ మొట్టమొదటి ఆజ్ఞను మనం పాటించాలి. బైబిల్లో ఉండే ఆ యొక్క కొత్త నిబంధన యొక్క ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట, ఆ తర్వాతనే మిగతా కార్యాలు. కాబట్టి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం అనేది ఇది ఆప్షనల్ కాదు, ఇది తప్పనిసరి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అందుకొరకే మళ్ళీ మనం చదువుదాం కొన్ని కార్యాలు, 2-3 విషయాలు నేను చెప్తాను. అదే ఎఫెసు పత్రిక 1:13. ఇప్పుడు మనం 19 చదివాం కదా, ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? అదే ఎఫెసు పట్టణస్థులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ ఎఫెసులో ఉండే పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు ఆయన. మీరును అనగా 19వ అధ్యాయంలో పౌలు గారు చెప్పింది ఏంటిదట? రక్షణ సువార్త. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఆ రక్షణ సువార్తనే పౌలు గారు ఆ అపోల్లో యొక్క సంఘానికి బోధించాడు. ఆయన ఈ ఎఫెసు పట్టడానికి పాస్టర్ ఎవరు? అపోల్లో పని కొరకు కొరింథీకి వెళ్ళాడు. అప్పుడు పై ప్రదేశంలో సంచరించి పౌలు గారు ఎఫెసుకు వచ్చాడు. సార్ మా అయ్యగారు లేడు, మా అయ్యగారు వచ్చిన తర్వాత ఆయన ఏదంటే అదే అని చెప్పలేదు వాళ్ళు. పౌలు గారు ఏదైతే చెప్పాడో అవి లేఖనాల ప్రకారంగా ఉంటే పాస్టర్ని కూడా వారు పక్కన పెట్టారు. వారు అప్పటికప్పుడే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నారు. అదే వారు ఎట్లా రక్షింపబడ్డారో దాన్ని ఆయన రాస్తున్నాడు, ఆయన తేటగా రాస్తున్నాడు ఆయన. అదే 1వ అధ్యాయం 13వ వచనం. దీన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాం, కానీ దీన్ని వదిలేసి ఉంటాం మనం. కానీ వారు ఎట్లా రక్షింపబడ్డారో దాన్ని ఆయన చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు ఆయన. దయచేసి మరొకసారి చదువుతారా? సత్యవాక్యమును అనగా విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. ఇప్పుడు దేవుని నమ్ముకోవడం అంటే యేసు ప్రభు పాటలు పాడడం దేవుని నమ్ముకోవడం కాదండి. లేకపోతే మన ఇంటి నిండా వాక్యాలు రాసుకోవడం నమ్ముకున్నట్టు కాదు. ఆయన మనం వారం మనం పాస్టర్గా ఉండి వాక్యం బోధిస్తే దేవుని నమ్మినట్టు కాదు. కానీ ఎట్లా నమ్మాలి? బాప్తిసం, సరైన బాప్తిసం పొందినప్పుడే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు. నేను చెప్పట్లేను, ఇది నా అనువాదం కాదు. దేవుడు ఏ మనుషుడి యొక్క అనువాదాన్ని తీసుకోడు. ఆయన దేవుడు తన వాక్యానికి తానే సొంత అనువాదకుడై ఉన్నాడు. దేవుని వాక్యానికి ఎవ్వరు కూడా అనువాదం చేయలేరు. కన్యక గర్భవతి కుమారుని కనున అంటే దానికి ఎవరు అనువాదం చేయలేరు. కానీ ఆ ఏ కన్యకైతే దేవుడు అనుకున్నాడో ఆ కన్యక గర్భం ధరించడానికి ఆయన
తన పరిశుద్ధాత్మను పంపించాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించింది. ఒకవేళ దేవుడు మరియ పేరు గల స్త్రీ బాలిక ఒకవేళ గర్భాన్ని ధరిస్తుందంటే చాలా మంది ఏం పేరు పెట్టుకునేవారు? మరియ అనే పేరు పెట్టుకొని, ఇదిగో వారు ఏదో ఒక రకంగా గర్భాన్ని తెచ్చుకొని, ఇదిగో ఇది నా గర్భంలో ఉన్నది ఇమ్మానుయేల్ అని చెప్పుకునేవారు. అట్లా గలిబిలి చేస్తారు. దయ్యము యుక్తిపరుడు కాబట్టే ఆయన అక్కడ పేరు రాయలేదు ఆయన. హల్లెలూయా. కానీ వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వారే ఆ వాక్యంలో రాయబడిన కన్యకై ఉన్నారు. అలాగనే ఈ వాక్యం ఈరోజు ఈ ప్రపంచంలో ఉండే రాజకీయ నాయకుడి దగ్గరికి రాలేదు, కానీ ఇక్కడ ఉన్న మరి దీనులైన అమాయకులైన మన దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరిది. ఒప్పుకుంటారా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాగనే మనం పౌలు గారి గురించి చూస్తే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయన ఆ గమాలీయుల యొక్క పాదాల దగ్గర ఆయన బైబిల్ విద్యను మరి నేర్చుకున్నవాడు ఆయన. హల్లెలూయా. మరి అందుకొరకే చాలా రోషం కలిగిన వాడు దేవుని వాక్యం కొరకు. ఈరోజు మనం కూడా అదే విధంగా పౌలులాగా ఉండాలి. దేవుని వాక్యం కొరకు రోషం కలిగిన వారంగా. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు అతడు సంఘాన్ని హింసించింది చూడలేదు, అతడు మరి ఏ కార్యాలను చూడలేదు, కానీ అతనికి దేవుని వాక్యం పట్ల ఉన్న ఆ తృష్ణను చూశాడు ఆయన. అందుకొరకే ఆ దమస్కు మార్గంలో పౌలు గారిని పట్టుకున్నాడు ఆయన. ఇట్లాంటి వాడే నాకు కావాలి, వాక్యం కొరకు రోషం కలిగిన వాడే నాకు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతడు నేర్చుకున్న బైబిల్ ట్రైనింగ్ అంతా రాలగొట్టేశాడు ఆయన. ఆయన ఆ వెలుతురు చేత మొత్తబడ్డాడు. అతని కంట్లో నుంచి ఆ పొరలని రాలిపోయాయి. ఇప్పుడు ఆయన అంతకుముందు గర్విష్టివాడుగా ఉండే పౌలు, ఆ సౌలు ఇప్పుడు పౌలుగా మారాడు, చిన్నవాడిగా మారాడు. ఇప్పుడు ఆయన చక్కగా వాక్యాన్ని బైబిల్లో ఏముందో దాన్ని బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి అలాంటి గొప్ప గమాలీయుల పాదాల దగ్గర వాక్యాన్ని నేర్చుకున్న ఆ పౌలు గారు కూడా మొట్టమొదటిగా దేనితో ప్రారంభించాడు? మనం పౌలు గారి కంటే గొప్పవారం అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు, ప్రపంచంలో ఒక్కరు కూడా లేరండి. హల్లెలూయా. కానీ అలాంటి గొప్ప పౌలు గారే మరల తన విశ్వాసాన్ని బాప్తిస్మంతో ప్రారంభించాడు ఆయన. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? బాప్తిస్మంతో ప్రారంభించాడు ఆయన. ఒకసారి మీరు చూడండి 22వ అధ్యాయం 16 వచనం, అపోస్తల కార్యములు 22:16. చూడండి, పౌలు గారి గురించి వాక్యం చెప్పబడుతున్నది. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? బాప్తిసం పొందడానికి, రక్షణ పొందడానికి ఎవ్వరు కూడా తడువు చేయకూడదు. ఎందుకనగా రక్షణ ఉన్నదే బాప్తిసంలో. ఆ అననీయ అంటున్నాడు, వింటున్నారండి? ఇప్పుడు ఈ సంభాషణ ఎవరి మధ్యలో? అననీయకు పౌలు గారికి మధ్యలో సంభాషణ జరుగుతున్నది. గనుక సహోదరుడా సౌలా, నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ప్రార్థన చేసి బాప్తిసం పొంది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరమైతే నేను గొప్పవాడిని, గొప్ప సేవకుడిని అనుకుంటున్నారో, మరి మనకంటే గొప్పవాడు ముందుగా ఉన్నాడు, ఆయనే పౌలు గారై ఉన్నాడు. మరి అంత గొప్ప సేవకుడే తన్ను తాను తగ్గించుకొని తన విశ్వాసాన్ని మరలా ప్రారంభం నుంచి ప్రారంభిస్తే, మరి నేను కూడా కింది నుంచే ప్రారంభించాలని మనం కూడా ఈరోజు మనం తగ్గించుకోవాలి. ఎందుకనగా తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఎక్కడికి తగ్గించుకోవడం అంటే ఇట్లా చేతులు కట్టుకోవడము, లేకపోతే మోకరించడం, దాన్ని తగ్గించుకోవడం కాదండి. వాక్యానికి నువ్వు సరెండర్ అవ్వటం, వాక్యానికి లోబడటమే తగ్గించుకోవడం. హల్లెలూయా. అందుకొరకు యోహాను ఏమన్నాడు? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. అనగా ఎల్లప్పుడూ మనం కాదు హెచ్చింపబడవలసింది, దేవుని వాక్యమే హెచ్చింపబడాలి. ఆయనే సర్వయుగములలో హెచ్చింపబడవలసిన వాడు. కాబట్టి మనం పాటల ద్వారా ఎన్నో మాటలు దేవునికి మనం పొగుడుతూ ఉంటాం. కానీ మన దగ్గరికి వచ్చేసరికి తగ్గించుకోవడానికి అంతకుముందు చేసింది ఏమవుతుందట? అయితే అదైతే ఏంది, ఇదైతే ఏంది? పౌలు గారు అట్లా చెప్పలే. ఎందుకనగా పెద్దవాడు చిన్నవాడుగా మారితేనే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హతను సంపాదిస్తాడు. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు నేల మట్టుగా ఆయన దిగాడు ఆయన. అలాగనే మన ప్రభు కూడా ఏ విధంగా ఆయన గొప్ప మహోన్నతుడు, ఆయన భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు, ఆయన దేవదూతలు సైతం ఆయనను సమీపించజాలరు. 6 రెక్కలతో, నిజమేనండి,
రెండు రెక్కలతో ఎగురుతూ, రెండు రెక్కలతో తమ శరీరాలను కప్పుకొని, రెండు రెక్కలు తమ ముఖాన్ని కప్పుకొని ఆయన సమీపించడానికి పరిశుద్ధ దూతలే భయపడే అలాంటి గొప్ప దేవుడు శరీరధారిగా వచ్చి ఆయన పాపులెక్క పాదాలు కడిగాడు. ఆయన చూడండి, అట్లాంటి సేవను ఎవరు కోరుకోరు. కాళ్ళు పట్టుకుంటే అరే క్షమాపణ చెప్పరా, కాళ్ళు పట్టుకోరా, నేనేంటిది వాడి కాళ్ళు నేను పట్టుకోవాలా అంటారా లేదా లోకంలో? కానీ మన ప్రభు పాపులెక్క పాదాలు కడిగాడు. ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో అంతగా ఆయన ఆకాశ మండలానికి ఆయన హెచ్చింపబడ్డాడు. ఆయన యేసుక్రీస్తుని అంత గొప్పగా హెచ్చింపజేసినది ఏదనగా ఆయన తన్ను తాను వాక్యానికి ఆయన సమర్పించుకున్నాడు. ఆయన వాక్యానికి తనను తాను సరెండర్ చేసుకున్నాడు. ఆయన కాబట్టి సేవకులమైన మనము తప్పకుండా మనం వాక్యానికి మనం సరెండర్ కావాలి. అదే మనని పరలోకానికి తీసుకొని పోయే కార్యమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు అననీయ ఏమంటున్నాడు, నాయన మరి నువ్వు గొప్ప పండితుడివి, నీకు బైబిల్ అంతా తెలుసు, ఇక పోయి ప్రొసీడ్ అవ్వు, పోయి బోధించుకోపోని చెప్పట్లేడు ఆయన. నువ్వు ఎంత పెద్ద డిగ్రీలు చేసినా, నువ్వు ఎన్ని బైబిల్ కళాశాలలు చదివినా నువ్వు మరలా బాప్టిజం పొందాల్సిందే. గనుక సహోదరుడా, నువ్వు తడువు చేయట ఎందుకు? ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిజం పొంది పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు పాపక్షమాపణ ఎక్కడ ఉన్నది? ఆయన నామములో ఉన్నది. మనం జాగ్రత్తగా వింటున్నారు కదా సహోదరులారా. మరి పాపక్షమాపణ ఎక్కడున్నది? నామములో ఉన్నది. అందుకే మనం చూసాం, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట. ఆయనకు ఒక పేరున్నది, దేవునికి ఒక పేరున్నది. పేరులో మాత్రమే పాపక్షమాపణ. వేరే విధంగా మనం ఏ విధంగా చేసినా అది నిష్ప్రయోజనం. అది అందుకొరకే పౌలు గారు తాను ఇతరులకు బాప్టిజం ఇవ్వాలన్నా ముందుగా ఆయన బాప్టిజం పొందాలి. హల్లెలూయా. చూడండి, అదే దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క గ్రంథంలో రాయబడిన కార్యం అది. చూడండి, సువార్త అంటే చర్చికి రమ్మా, దేవుని నమ్ముకయ్యా అని చెప్పేది సువార్త కాదండి. యేసుక్రీస్తు నామములో బాప్టిజం ప్రకటించేదే సువార్త అయి ఉన్నది. మీరు నమ్మడానికి బైబిల్లో చాలా వాక్యాలు మనకు ఆధారాలు ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనం లేదా 12వ వచనం చదువుదాం. అయితే దేవుని రాజ్యమును గూర్చి ఉన్నారండి ఇక్కడ. దేవునికి ఒక రాజ్యం ఉన్నదా? నా తండ్రి ఇంట అనేక ఇల్లన్నా రాజ్యమన్నా ఒక్కటే. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పు కూడా ఏమంటున్నాడు? దేవుని రాజ్యమును గూర్చియు. రాజ్యం అంటే అదే పరలోకం. పరలోకానికి వెళ్ళాలంటే ఒక నామం ఉన్నది. రాజ్యమును గూర్చియు నామమును. రాజ్యానికి నామానికి ఏం సంబంధం? సంబంధం ఉన్నది. అదే పరలోకం యొక్క తాళపు చెవి ఉన్నది. రాజ్యమును గూర్చియు నామమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చియు. కానీ ఈరోజు చాలా మంది రండి అని చెప్పి మీటింగ్లు పట్టుకొని వచ్చేదో, చర్చికి తీసుకొని వచ్చేదో, లేకపోతే బాప్టిజం పొందేదో అది కాదండి. ఆయన నామమును గురించి తెలుసుకోవడమే, అదే తెలియపరచడం, తెలుసుకోవడం, అదే రక్షణ సువార్త ఉన్నది. కానీ చాలా మంది రక్షణ సభలని, రక్షణ సువార్త సభలని, స్వస్థత సభలను ఏర్పాటు చేస్తారు. కానీ అందులో ఏ విధంగా రక్షింపబడాలో, ఏ విధంగా రక్షణ పొందాలో ఆ మాటలు మాత్రం చెప్పరు. మిగతా కార్యాలని చెప్తారు. కానీ ఇక్కడ ఫిలిప్పు ఒకే ఒకటి చేస్తున్నాడు. రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి. అది సార్ సువార్త అంటే. ఏదో మిగతా కార్యాలు సువార్త అసలు కానే కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించేదే సువార్త అయి ఉన్నది. ప్రకటించుచుండగా నమ్మి స్త్రీలను పొందిరి. చూడండి, ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అయ్యా మీరు చెబుతున్న పరలోక రాజ్యం మాకు కావాలి అని ఆ పురుషులు అడిగారు, ఆ స్త్రీలు అడిగారు. కాబట్టి వారు పరలోక రాజ్యం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫిలిప్పు చెప్పిన నామముల వారు విశ్వాసం ఉంచాలి, బాప్టిజం తీసుకోవాలి. అప్పుడే వారు రక్షింపబడతారు. రాజ్యమును గూర్చి నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి స్త్రీలను పొందిరి. వారు ఎట్లా పొందారనేది మనం చూద్దాం. 16వ వచనం చూడండి. అంతకుముందు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు,
చూడండి, ఎక్కడ కూడా మనం వేరే రకంగా బాప్తిసం పొందినట్లుగా మనం చూడట్లేం. పౌలు గారు పొందిన యేసుక్రీస్తు నామంలో, మరి పిలుపు ఇచ్చిన యేసుక్రీస్తు నామంలో, పౌలు గారు ఇచ్చిన యేసుక్రీస్తు నామంలో ఆయన అదే విధంగా తీసుకున్నాడు, అదే విధంగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రభు వారికి ఏమని బోధించాడు? నామములో బాప్తిసమని బోధించాడు ఆయన. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని. హల్లెలూయా. చూడండి ఇక్కడ దిగి ఉండలేదు. అది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా ఎట్లా పొందారు? సమరయులు యేసు నామంలో బాప్తిసం పొందారు. చూడండి, మనం ఎక్కడ చూసినాం బైబిల్లో యేసు నామంలో, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఆ తర్వాత మనము పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకం నుండి పంపబడిన, మనకి ఇవన్నీ తెలిసినవే, వింటున్నారండి? పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. ఇప్పుడు మనం లూకా సువార్తలో ఏం చూసాం? అయితే మీరు ఇప్పుడే వెళ్ళొద్దు, పరలోకం పైనుండి శక్తిని పొందుకునేంత వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండు అన్నాడు ఆయన. కాబట్టి వారు ఎంతవరకు నిలిచి ఉన్నారు? పైనుండి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్ళారు. దాన్నే అదే సంగతిని ఇక్కడ మరలా పేతురు గారు మాట్లాడుతున్నారు. పరలోకం నుండి ప్రభు ఏమన్నాడు? మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క నామాన్ని తీసుకొని వచ్చింది ఎవరు? పౌలో, పేతురో, ఫిలిప్పో కాదండి, అపోస్తలులు కాదండి. ఎవరు తీసుకొని వచ్చారు? పరిశుద్ధాత్మయ్య నామాన్ని మోసుకొని వచ్చాడు. కాబట్టి ఆ నామాన్ని మనం వ్యతిరేకించినప్పుడు పరిశుద్ధాత్మని మనం వ్యతిరేకిస్తున్నాం. పరిశుద్ధాత్మను వ్యతిరేకించి మనం పరలోకానికి ఎలా వెళ్ళగలం? పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తే మన పాపాలు ఎట్లా క్షమించబడతాయి? కాబట్టి మన పాపము క్షమించబడాలంటే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా ఏదైతే ఇచ్చాడో దాన్నే మనం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు పేతురు గారు అంటున్నాడు, ఇది మేమిచ్చిన బాప్తిసం కాదు, ఇది పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. వింటున్నారండి? పరలోకం నుండి పరిశుద్ధాత్మ వలన ఎవరు ప్రకటించారు సువార్తని? ఎట్లా ప్రకటించారు వాళ్ళు? పరిశుద్ధాత్మ ద్వారా. వింటున్నారండి? పరిశుద్ధాత్మ ద్వారా వారు సువార్త ప్రకటించారు. వారు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళి ఉన్నారు. మరి వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. పరలోకం నుండి పంపబడిన, అందుకొరకే వారు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చూస్తాం. ఆ పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇప్పుడు అపోస్తల బోధ అంటే అపోస్తలది కాదు, అది ఎవరి బోధ? అది పరిశుద్ధాత్మ యొక్క బోధ. కాబట్టి అపోస్తలులు మనం వ్యతిరేకిస్తున్నామంటే ఎవరిని వ్యతిరేకిస్తున్నాం? పరిశుద్ధాత్మను మనం వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మనం వ్యతిరేకించి దేవుని రాజ్యానికి మనం ఎలా వెళ్తాం? ఏ విధంగా మన పాపాలు క్షమించబడతాయి? క్షమించబడవు. కాబట్టి అపోస్తల బోధ అంటే అది అపోస్తల. చాలా మంది ఏమంటారంటే అపోస్తల బోధ మాకెందుకు, యేసు ప్రభు బోధ మాకు కావాలి అంటే. అపోస్తల దగ్గర ఉన్నది అది వారి యొక్క బోధ, వారు తయారు చేసుకున్నది కాదు. అది పరిశుద్ధాత్మ ద్వారా వారికి అనుగ్రహించబడింది. పెంతెకోస్తు పండుగ దినాన వారు దాన్ని పొందుకున్నారు. వారు శక్తితో నింపబడ్డారు. సర్వ సృష్టికి వారు వెళ్ళారు. దాన్నే పౌలు గారు పేతురు మాట్లాడుతున్నాడు. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు స్వార్థ ఎవరి ద్వారా ప్రకటించబడింది? అపోస్తలుల ద్వారా. దాన్ని ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ మాటను మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుతున్నాను. హల్లెలూయా. సరే, ఆ యొక్క 120 మంది లేదా 11 మంది అపోస్తలులు బాప్తిస్మం ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందారు, లేదా పరిశుద్ధాత్మ చేత వారు అభిషేకించబడ్డారు. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. పరిశుద్ధాత్మ పేతురు ద్వారా ఏమని మాట్లాడింది? 36వ వచనం, 2వ అధ్యాయం 36వ వచనం.
2:36 అపోస్తల కార్యం. సిలువ వేసిన యేసునే నియమించెను. ఎవరు తెలుసుకోవాలట? ఇజ్రాయేలు వంశమంతయు. హల్లెలూయా. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తు గారు నియమించెను. ఇది ఇజ్రాయేల్ వంశమంతయు తెలుసుకునవలెనని చెప్పెను. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా పేతురు మీరు మారు మనసు పొంది. హల్లెలూయా. ఇప్పుడు దేని చేత నింపబడ్డాడు ఆయన? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు ఆయన. వింటున్నారండి? ఎందుకంటే మనము చూసాం ఇక్కడ మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు ఈయన కూడా యేసుక్రీస్తు నామాన్ని ఎట్లా బోధిస్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా. అది పేతురు యొక్క ప్రసంగం కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క ప్రసంగం. అది పరిశుద్ధాత్మకు పాత్రలు కావాలి. ఇప్పుడు దేవుడు ఆకాశాన్ని వాడుకోలేడా? చంద్రుని వాడుకోలేడా? ఆయన గాడిదకు నోరిచ్చిన వాడు. ఆయన దేనైనా ప్రకృతిలో దేనైనా వాడుకోగలడు. కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు. కానీ ఆయన పోలికలో ఉండే మన ద్వారా తన పరిచర్యను జరిగించాలనేది అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఇక్కడ దీనదాసులైన మిమ్మల్ని అందరినీ దేవుడు పిలిచాడు. ప్రపంచంలో చాలామంది మేధావులు ఉన్నారు, అనర్గళంగా మాట్లాడేవారు ఉన్నారు. దేవుడు వారిని పక్కన పెట్టి మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన రూపానికి సరిగా లేం. కొందరు ఎత్తుగా ఉన్నారు, కొందరు పొట్టిగా ఉన్నారు. రూపానికి మనం సరిగా లేకపోయినా దేవుడు తన చిత్తాన్ని మన ద్వారానే జరిగిస్తున్నాడు. ఆయన కారణం ఏదనగా తన పోలికలు మనం తయారు చేయబడ్డాం. ఆయన సృష్టిలో దేనైనా వాడుకోగలడు ఆయన. అలాగని ఇక్కడ పామరుడైన పేతురుని ఆయన తన ఆత్మ నుంచి ఇప్పుడు ఆయన ప్రసంగించడానికి అనుమతినిచ్చాడు. ఆయన ఎవరి ముందు? దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేసి అనర్గళంగా మాట్లాడే ఆ పరిచయుల ముందు, శాస్త్రుల ముందు పేతురు ఒక పామరుడు ఏ రోజు కూడా ఏలు ముద్ర వేయని వాడు ప్రసంగం చేస్తున్నాడు. అది పేతురు యొక్క ప్రసంగం అని ఎవరైనా చెప్పగలరా? లేదండి, అది కానే కాదండి. ఆ ప్రసంగం అక్షరాల పరిశుద్ధాత్మది. ఆ ప్రసంగం ప్రభు అయిన యేసుక్రీస్తుది. హల్లెలూయా. అందుకొరకు ఆ 3000 మంది సహోదరుల వారు గుండెలు బాదుకొని వారు ఏడ్చి వారు హృదయంలో కొయ్యబడిన వారై ఇట్లాంటి పామరుడికి, చదువురాని వారికి ఇలాంటి గొప్ప అభిషేకం ఇచ్చిన దేవునికి మహిమాని చెప్పి వారు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమేం చేయాలి? హల్లెలూయా. సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగ్గా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. ఎవరెవరు పొందాలి? ప్రతివాడు. కాబట్టి చూసారా, ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. మనము ఇండియా వారమైనా, అమెరికా వారమైనా, ఏ దేశానికి చెందిన వారమైనా సరే ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అది ఆజ్ఞది, మొట్టమొదటి ఆజ్ఞ. హల్లెలూయా. అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞది. అది ఆ యొక్క పేతురు ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞది. మరి మన మత్తయి సువార్తలు చూస్తే పేతురు నువ్వు ధన్యుడవు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అన్నాడు. ఏంటిది ఆ తాళపు చెవి? అదే నామం. యేసుక్రీస్తు నామాన్ని తెలియపరిచాడు ఆయన. ఆ తాళాన్ని తెరిచాడు ఆయన. 3000 మందిని అందులో లాగి అందులో చేర్చాడు ఆయన. యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం పొందుతున్నామంటే మీ రక్షణకు గ్యారంటీ. మీరు కడుతున్న ఆ ఎల్ఐసికో లేకపోతే దాని ఏమంటారు సార్, పాలసీలకు గ్యారంటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్పిన మాటకు గ్యారంటీ ఉన్నది, దానికి అస్యూరెన్స్ ఉన్నది, దానికి ఆయన గ్యారంటీ. ఆయన హామీ ఇచ్చున్నాడు. ఆయన నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. నువ్వు ఏ కార్యం చేయకపోయినా పర్వాలేదు, కానీ కేవలం ఒక చిన్న బాప్తిస్మాన్ని పొందావా, నేను పాపిని ప్రభువా, నా పాపాల కొరకు నువ్వు రక్తాన్ని చిందించావు, ఇదిగో నేను అమాంతంగా నీళ్ళలోకి వస్తున్నాను, నన్ను కడుగు ప్రభు అంటే ఖచ్చితంగా ఆయన నీ పాపాలను కడిగి నేను పరలోక రాజ్యంలో చేరుస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ఈ కార్యాన్ని పక్కన పెట్టి ఏదేదో మన సొంత విధానంలో మనం పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సొంత విధానాల ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం.
ఇప్పుడు ఈ 3,000 మందికి ఇప్పుడు ఆయన ఏం చెప్పాలా? ఏం లేదమ్మా, వారం వారం చర్చికి రావాలి, మరి కానుకలు ఇవ్వాలి, దశమభాగాలు ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి, అంతే ప్రభు నమ్ముకోవడం అంటే అది చెప్పట్లేడు ఆయన. సహోదరులారు, మేము ఏం చేయాలంటే ఏమన్నాడు ఆయన? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అది ప్రతి సేవకుడు ఇలాగ చెప్పాలి. పరిశుద్ధాత్మ ఉన్న ఏ సేవకుడైనా సరే తన దగ్గరికి వచ్చే విశ్వాసులకు అదే మాట చెప్పాలి. పేతురులో ఉండి పరిశుద్ధాత్ముడు ఏ మాట అయితే పలికాడో ఈరోజు సేవకులమైన మనలో అదే ఉండి అదే మాట్లాడతాడు ఆయన. వేరే వేరే మాటలు చెప్పడు ఆయన. ఇదిగో ఈ అరటి పండు తీసుకో, పిల్లలు పుడతారు, ఈ కర్చీపు పైన పెట్టుకో, నీ రోగాలు పోతాయి, 50 రూపాయలకు 100 రూపాయలకు. ఈరోజు అంతా క్రిస్టియానిటీ అంటే బిజినెస్ అయిపోయింది. ఈరోజు మనం చులకనైపోయాం. ఈరోజు పాస్టర్ని నమ్మే పరిస్థితి లేదు. ఏ తండాకు పోయినా, ఏ పల్లెటూరుకు పోయినా పాస్టర్లు అంటే దొంగలుగా చూస్తున్నారు. ఎందుకు? కొందరి వలన మనం అవమానపరచబడుతున్నాం. పేదవారి మధ్యలో సేవ చేస్తున్నాం, మనం అవమానపరచబడుతున్నాం. నాతో ఒప్పుకుంటారా? నాతో అగ్రీనా మీరందరూ? హల్లెలూయా. ఈరోజు వారి గురించి మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. పాస్టర్ అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? నూనె డబ్బాలు అమ్ముకోవడమే. పారాచూట్ కంపెనీ పెట్టింది, వాళ్ళకు లాభం ఉందో లేదో కానీ వీళ్ళు మాత్రం ఒక డబ్బాని 200లకు 300లకు ఖర్చులు కూడా అమ్ముకోవడమే. అంటే ఎట్లా బిజినెస్ అయిపోయింది చూడండి. కానీ సహోదరులారా, 30 వెండి నాణాలు కలిగి ఉన్న యూదానే పరలోకం వెళ్ళలేకపోతే కోట్ల రూపాయలు ఉండి అక్కడక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేసి మరి ఎట్లా పరలోకం వెళ్ళాలనుకుంటున్నాడు నాకు తెలియదు. ఎట్లా వెళ్తాడో? 30 వెండి నాణాలైనా మోసుకొని పడేసి ఊరేసుకున్నాడు. కానీ కోట్ల రూపాయలు. ఏం సార్? హాస్యపరుడు దేవుని రాజ్యానికి రాడని ప్రభు చెప్పాడు. కానీ ఈయన మాత్రం మాయ మాటలు చెప్పి కోట్ల రూపాయలు తీసుకొని పోవాలని అనుకుంటున్నాడు. యూదా కూడా రేపు మరొక్కసారి అరే నీలాంటోడు చూసినందుకు మళ్ళీ సిగ్గుపడుతున్నా, వద్దురా నాయన, నువ్వు ఉండే ఈ నరకం కూడా నాకు వద్దని అంటాడు. హల్లెలూయా. నిజమండి, వాస్తవం ఇది. ఈరోజు ఇట్లాంటి వారి వలన దేవుని యొక్క వాక్యం అవమానపరచబడుతున్నది. కానీ నిజంగా మీలాంటి పేద సేవకుల మధ్యలో, దీనులైన మీ మధ్యలో ఈ విధంగా మాట్లాడే మరి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా నేను ఇక్కడికి చాలా భయంతోనే నిలబడి ఉన్నాను. నాకేదో పెద్దగా తెలుసని, నేనేదో పెద్ద పండితుడని, నాకు కొన్ని మాటలు నత్తిగా పోతూ ఉంటాయి. సరే, ఏదేమైనా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు అంతే తప్ప నేను గర్వంతోనో లేకపోతే నాకు బాగా తెలిసినో నేను ఇక్కడికి రాలేదండి. ఇదెంతో భయంతో కూడిన కార్యమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకొరకే పేతురు ఏమంటున్నాడు? అయ్యా, మేమేం చేయాలి? అప్పుడు ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొందండి, మీ పాప క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రకారంగా ఒకే ఒక బాప్తిసం ఉన్నది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. చూడండి, ఓకే, మనం చివరిగా ఒక 2 మాటలు నేను చూపిస్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 48వ వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలెనని ఆజ్ఞాపించెను. చూశారా? గమనిస్తున్నారని అందరూ? యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందవలెనని. ఇప్పుడు ఎవరికి ఇది ఆజ్ఞాపించింది? ఒక చదువు రాని పామరుడు 100 మంది ఆ సైనికుల పైన అధిపతి అయిన కొర్నేలికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ కొర్నేలే 100 మందికి ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఆయన చెప్పినట్టుగా చేసేవారు. ఆయనకే ఇప్పుడు ఈయన ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు శతాధిపతి అయితే ఏంది, మతాధిపతి అయితే ఏంది? నిజమేనండి? అయితే నువ్వు రక్షింపబడాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. అప్పుడు అయ్యా, నేను 3 పూటల ప్రార్థన చేసేవాడిని, ఈ భక్తి సరిపోదా? నేను ఎన్ని దాన ధర్మాలు చేశాను, నా సాక్ష్యం ఇనుపో. నేను ఇట్లాంటి గొప్ప భక్తిపరుడు, మీ పాస్టర్లు కూడా లేదా అలాంటి భక్తి. నిజంగా చూస్తే కొర్నేలి వంటి భక్తి. ఆయన తనకున్న జీతంలో నుంచి ఆయన పేదవారికి ఇచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు పేదవాళ్ళని పీడించి చూస్తున్నారు కదా, పీడించేవాళ్ళు. మీ కానుకలు పంపండి, నేను దేవుని దాసుడని నమ్మితే 2000 పంపండి, 3000 పంపండి. కానీ ఒక విశ్వాసి, పాస్టర్ గాడు ఆయన కొర్నేలి, ఒక విశ్వాసి. హల్లెలూయా. ఆ రోజు ఉండే పేదవారికి తన ఆశని పంచిపెట్టాడు. కానీ ఈరోజు ఉల్టా అయిపోయింది, పాస్టర్లు దోచుకు తింటున్నారు. నిజమేనండి? కొర్నేలికి ఒక పక్క కాటలో,
ఈరోజు ఉన్న పాసను ఒక పక్క కాటాలో పెడదాం. ఎవరు తూగుతారు ఏమండి? నిజమేనా కదా? చాలా మంచి విశ్వాసి అయినా కానీ ఆయన ప్రార్థన చేస్తే దేవుడే పరలోకం నుంచి ఒక దూతను పంపించాడు. ఆయన భక్తి దేవుని మెప్పించగలిగింది. కానీ ఈరోజు పాస్టర్ల భక్తి వెనకాల అంతా ఉద్దేశం పైసా. ఏది చేసినా మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, అంతా పైసా వసూలు కార్యక్రమాలు. కానీ సహోదరులారా, డబ్బుతో మనం దేవుని రాజ్యాన్ని కొనలేము, కట్టలేము. ఏది కూడా మనం డబ్బుతో చేయలేం. హల్లెలూయా. ఒకే ఒకటి, ప్రేమతో దేవుని వాక్యాన్ని గౌరవించడం ద్వారా అదొక్కటే మనం చేయగలము. నిజంగా మరి ఏది లేకపోయినా ఈ పల్లెటూర్లలో ఉండి ఆ విధంగా దేవుని వాక్యం కొరకు మరి అవమానాలు, నిందలు భరిస్తూ ఆ విధంగా సేవ చేసే వారిని దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడండి. వారి ఫలాన్ని వారు ఎన్నడూ పోగొట్టుకోరు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన చూడండి ఎంత భక్తిపరుడు. మనకు తెలుసు 10వ అధ్యాయంలో మనం కొర్నేలి యొక్క భక్తిని మనం చూస్తాం. దయచేసి ఒకసారి చదువుతారా? ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా, చూడండి ఇంటి వారందరూ, ఈరోజు పాస్టర్ల బిడ్డలే కొడుకులే సరిగా మాట అయినారు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఏ జ్ఞానం లేని కాలంలో తన ఇంటి వారందరితో, ఈరోజు పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చి పాడు చేసేది పాస్టర్లే, తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు. కానీ చూడండి రోషం కలిగిన వాడండి ఆ రోజుల్లో. ఈరోజు అంత టెక్నాలజీ, అంత సౌకర్యాలు ఉన్నా మన బిడ్డలను మనం దేవుని బోధలో పెంచలేకపోతున్నాం. ఒక బిడ్డ యొక్క విలువ, ప్లాట్కైతే ప్లాట్ కొనగానే దాని చుట్టూ కాంపౌండ్ కట్టేస్తాడు. కానీ బిడ్డ చుట్టూ మరి ఈ బిడ్డ కొరకు కంచేది. హల్లెలూయా. ఈ బిడ్డ యొక్క విలువ ఎంత? 10,000 ప్రపంచాల కంటే విలువైన వాడు. ఒక కుమార్తె, ఒక కుమారుడు 10,000 ప్రపంచాల కంటే విలువైన వాడు. కాబట్టి సేవకులమైన మనం మన బిడ్డలను చక్కగా చిన్నతనంలో నుంచి వాక్యం యొక్క బోధలో పెంచాలి. వానికి ఇంగ్లీష్ చదువు వచ్చినా రాకపోయినా పర్వాలేదండి. మోసే తల్లి, నాయన ఇదిగో నువ్వు ఐగుప్తుకి ఫరోగా ఉండి ఆస్తులు బాగా వెండి బంగారం సంపాదించి మన ఇజ్రాయెల్ దేశానికి తరలించరా, అట్లా చెప్పలే. నాయన నువ్వు ఒక రాజ సంతానానివి, మనం అబ్రాహాం యొక్క సంతానం, మనకు ఒక వాగ్దాన దేశం ఉన్నది. ఇదిగో నువ్వు ఒక నాయకుడిగా పుట్టావు, ఈ ప్రజలను నువ్వు అక్కడికి నడిపించాలి. నీవు ఈ దేశానికి చెందినవాడవు కాదు, నీవు ఒక బానిసవు కాదు, ఈ లోకానికి చెందినవాడవు కాదు. కానీ ఆ బోధ 40 సంవత్సరాల వరకు పని చేయనట్టుగానే ఉన్నది. కానీ 40 సంవత్సరాల తర్వాత అతని తల్లి విత్తిన ఆ వాక్యము అతనిలో మొలకెత్తడం ప్రారంభించినది. నాకు ఈ రాజవస్త్రాలు వద్దు, ఈ సింహాసనం వద్దని కాలు తొత్తని ఆయన ఇప్పుడు ఆయన ఆ కూలివానిగా ఉండేదానికి ఇష్టపడ్డాడు. ఆయన అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే క్రీస్తుని గురించిన ఇంత గొప్ప భాగ్యం అని. ఇట్లాంటి ప్రసంగాలు బల్లా గుద్ది ఎన్నో చెప్తారు, కానీ జీవితంలో మాత్రం అస్సలు మాటలు ఉంటాయి, మాటలు కోటలు దాటుతూ ఉంటాయి, చేతులు మాత్రం యువతలే ఉంటాయి. హల్లెలూయా. చూడండి కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా, చూసారా, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చూడండి, అతని దాన ధర్మాలు, అతని యొక్క భక్తి దేవుడే మెచ్చి ఉన్నాడు. ఇలా ఈరోజు మనం ఎవరైనా భక్తి చేయాలంటే కొర్నేలి వంటి భక్తి చేయాలి, దేవుడు మెచ్చే భక్తి చేయాలి. హల్లెలూయా. కానీ ఈరోజు భర్తను భార్య నమ్మదు, భార్యను భర్త నమ్మడు, భార్య ఫోను భర్త చేతికి పోదు, లాక్లు దానికి ఏముంటుంది సార్ అందులో? నా ఫోన్ ఇస్తాను చూసుకోండి, అందరికి ఏమీ ఉండదు అందులో. ఎందుకంటే మనకు ప్రైవసీ రహస్యాలు మనకి ఏమీ లేవు. దేవుడు తన మర్మమునంతా ఆయన ఇప్పి మనకి ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు? ఆయన భార్య, మనం తన భార్యకి ఇచ్చాడు ఆయన. నిజమేనా అండి? కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఎలాంటి దాపరికాలు ఉండకూడదు, అలాగనే విశ్వాసికి సేవకుని మధ్యలో ఉండకూడదు. అందుకని చాలా మంది అయ్యగారు ఆయన ఇష్టం, ఆయన దారిలో ఆయన పోతా ఉంటాడే, మాకు ఏది చెప్పడు. సంఘాలు బద్దలు కావడానికి కూడా అదే కారణం. కాబట్టి మనం ఓపెన్గా ఉండాలి.
మనము రహస్యంగా ఉండకూడదు. ఏది చేసినా పబ్లిక్గా మనం చేయాలి. అప్పుడే మనల్ని అందరూ నమ్ముతారు. సమాజం నమ్ముతుంది, సంఘం నమ్ముతుంది, భార్య నమ్ముతుంది, లేకపోతే భర్త నమ్ముతాడు, పిల్లలు నమ్ముతారు. ఆ విధంగా మనం నమ్మకస్తులుగా ఉండాలి. సరే, ఇది మన పార్ట్ కాదు, కాకపోతే వచ్చినాయి కాబట్టి మాట్లాడుతున్నాను. సరే, నేను ముగిస్తాను. ఓకే, చదవండి సార్. దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూసారా? ఆయన యొక్క ప్రార్థన, ధర్మ కార్యాలు, ఆయన చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాయి. అదండి, మనం కూడా అదే విధంగా ఉండాలి. దేవునికి ఇంపైన ఆరాధన, ఇంపైన భక్తి ఆ విధంగా చేసినప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తిని దేవుడు పోగొట్టుకుంటాడా? పోగొట్టుకోడు. ఇప్పుడు కొర్నేలిని రక్షించాలంటే ఇప్పుడు ఈ దూత రావడం ద్వారా రక్షింపబడతాడా? గాబ్రియల్ వచ్చినా, మికాయల్ వచ్చినా, దేవుని దగ్గర వచ్చిన ఏ దూత వచ్చినా ఆ యొక్క కొర్నేలిని రక్షించలేరు. కానీ దేవుడు దూతను ఎందుకు పంపించాడంటే కొర్నేలి యొక్క ఇంటి వారు ఎట్లా రక్షింపబడాలో ఆ మాటలు చెప్పేదానికే దేవుడు అక్కడి నుంచి, పరలోకం నుంచి దూతను పంపించాడు. అంటే కొర్నేలికి భక్తి ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో అదొక్కటి తెలుసు, కానీ ఎట్లా రక్షణ పొందాలో అది ఆయనకు తెలియదు. కాబట్టి దేవుడు అతన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి మంచి వ్యక్తి మరి నాశనానికి వెళ్ళకూడదు, రక్షింపబడాలి. కాబట్టి దేవుడు ఇప్పుడు దూతను పంపించి, ఇప్పుడు నేను ముగిస్తాను. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని. ఇప్పుడు ఈ పరలోకం నుంచి దూత వచ్చి సీమోనుతో ఏం పని అండి? లేకపోతే ఆ పేతురుతో ఏం పని? ఎందుకనంటే దేవుడు ఎన్నడూ తన మాటను వెనక్కి తీసుకోడు. ఆయన పేతురు, ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తున్నాను. కాబట్టి కొర్నేలి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇప్పుడు ఆ తాళపు చెవులు పేతురు దగ్గర ఉన్నాయి. కాబట్టి పేతురు ఆయన ఇంటికి వస్తేనే, ఆయన ఏ మాటలు చెప్తాడో అందులో ఆయన విశ్వాసం ఉంటేనే ఆయన రక్షింపబడతాడు. ఇప్పుడు అంత దూరం పరలోకను కోట్ల సంవత్సరాలు మనం ప్రయాణం చేసినా పరలోక రాజ్యాన్ని, దేవుని మనం చేరుకోలేము. అంత దూరం నుంచి దూత వచ్చి ఒక పామరుని యొక్క పేరును చెప్పింది. నిజమేనా? ఈరోజు మనం ఎవరమైనా సరే పరలోకానికి వెళ్ళాలంటే అదే పామరుడు మనకు కావాలి, అదే పేతురు మనకు కావాలి, ఆయన ఇచ్చిన బాప్తిసం మనకు కావాలి. హల్లెలూయా. చూడండి, ఆకాశాన్ని మనం చూస్తే నక్షత్రాలు ఒక జానెడు దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి పోవాలంటే కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేయాలట. కానీ మనం జీవించేది ఎంతకాలం? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. మరి నక్షత్రాలు ఎంత దూరంలో ఉంటే మరి దేవుడు ఎంత దూరంలో ఉండాలి? 20 కిలోమీటర్ల దూరం అయింది, మేము రాలేము. మరి కోట్ల కిలోమీటర్ దూరంలో దేవుని సంగతి ఏంటిది? అక్కడికి ఎట్లా వెళ్తావు? పెళ్ళిళ్ళ కంటే 100 కిలోమీటర్లు పోతూ ఉంటారు, అంటే విశ్వాసుల సంగతి. కానీ మనం వారికి నేర్పించాలమ్మా, దీనికంటే దూరంగా ఉన్నది పరలోకం. సరే, ఇప్పుడు అంత దూరం నుంచి దూత వచ్చి ఎవరి పేరు చెప్పింది? పేతురు పేరు చెప్పింది. చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒకడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారికి యొప్పేకు పంపెను. హల్లెలూయా. అయ్యా, ఇంత ప్రాముఖ్యమైన వ్యక్తి అక్కడ ఉన్నాడంటే ఇక నేను ఆలస్యం చేయకూడదని నమ్మకమైన ఇద్దరిని ఆయన ఆ యొప్పేక పట్టణాన్ని పంపించాడు. ఇప్పుడు ఆ వచ్చిన పేతురు ఏమంటున్నాడు చూడండి. 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 13వ వచనం. 11:13. అప్పుడు అతడు నీవు యొప్పేకు మనుషులను పంపి అక్కడ కొనసాగింపే ఇది. ఇప్పుడు పేతురు వచ్చేసాడు ఆయన ఇంట్లోకి. అక్కడ జరుగుతున్న కొర్నేలికి మరియు పేతురుకు మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇది. పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరును ఏ మాటల వలన రక్షణ పొందుదురో. ఏ వచనం ఇది? 11. ఓకే, అదే.
అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనుని పిలిపించుము, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్షణ, కొర్నేలి కుటుంబం రక్షణ పొందే మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? ఏ అమెరికా ప్రెసిడెంట్ దగ్గరనో ఏ దేశం యొక్క ప్రెసిడెంట్ దగ్గర లేవు, కానీ పేతురు దగ్గర మాత్రమే ఉన్నాయి. నిజమేనండి? మాటలు అతడు నీతో చెప్పునని చూచిన సంగతి మాకు తెలిపెను. ఏ మాటల వలన రక్షణ పొందుదురో. హల్లెలూయా. అందుకొరకు ఆయన కొర్నేలి ఇంట్లోకి వచ్చి యేసుక్రీస్తు నామమందు, అదే 48వ వచనం, 10:48 చదవండి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసము పొందవలెనని ఆజ్ఞాపించెను. అది ఇప్పుడు ఏ మాటల వలన? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే కొర్నేలి కుటుంబం రక్షణ పొందుతుంది. నిజమేనండి? కాబట్టి మనం ఎక్కడ చూసినా యేసుక్రీస్తు నామాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా 43 మనం చూద్దాం. 10:43 ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో, ఆయన అనగా దేవుడు, దేవుని యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా దేని మూలంగా? నామము మూలంగా పాపక్షమాపణ పొందుదునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు. దేని మూలంగా రక్షణ ఉందని? ఆయన నామం మూలంగా. ఆయన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మూలంగా రక్షణ ఉన్నదని పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రవచించారు. అందుకొరకే ఎఫెసీ పత్రిక 2:20లో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు? ప్రవక్తలను లేదా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ యొక్క ప్రవక్తలు వేసిన పునాది అదే యేసుక్రీస్తు నామము, అపోస్తలు వేసిన పునాది అదే యేసుక్రీస్తు నామము. ఆ యొక్క పునాది పైన మనం కట్టబడితేనే ఆ యొక్క దేవుని యొక్క ఇల్లుగా, దేవుని యొక్క దేవాలయంగా మనం ఉంటాం. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? సొలొమోను కట్టిన దేవాలయంలో ఆయన నివాసం చేయలేదు, కానీ ఇప్పుడు దేవుడే తాను నివాసం చేయడానికి తన కొరకు సొంత ఇల్లును ఆయన నిర్మిస్తున్నాడు. ఆయన దేనిపైన? ఆ యొక్క ప్రవక్తల బోధ పైన, అపోస్తల బోధ పైన. వారిద్దరు చేసిన బోధ ఏంటిది? యేసుక్రీస్తు నామం మాత్రమే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి ఈ మాటలు మీరు గ్రహించారని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేయును గాక. సరే, ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసి నేను దైవజనులకు అప్పగిస్తాను.